వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం సరదాగా ఒక సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒక సిటీలో ఇద్దరు జంట ఉంటారు. ఆ ఇద్దరు జంట ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్ చిట్టీలు వేయడం కానీ, లేకుంటే మీకు 5,000 ఇస్తే దానికి 10 రెట్టింపు చేసి ఇస్తాం, ఇట్లా పెట్టుబడి పెడితే మీకు అధిక లాభాలు వస్తాయని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, ఇట్లా చేసి దాదాపు ఒక 23 కోట్లు నుంచి 30 కోట్ల వరకు అందరి దగ్గర కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి రాత్రికి రాత్రే ఉడాయిస్తారు. వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టి లాభాలు వస్తాయని మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా పోలీసులో పోయి ఫిర్యాదు చేస్తారు. పోలీసులో పెద్దగా పట్టించుకోరు. కానీ అందులో మోసపోయిన దాంట్లో ఒక పొలిటీషియన్, ఒక పెద్ద మనిషి కొడుకు కూడా ఉంటాడు. ఆ పెద్ద మనిషి కొడుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ పోలీసుల్లో మెల్లగా కదిలికి వచ్చింది. ఎందుకంటే పెద్ద మనిషి కొడుకు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును టేకప్ చేయాలి. చేసి ఈ ఇద్దరు జంట ఏడుందని బాగా జల్లడబట్టి వెతికితే వేరే ఇంకొక సిటీకి పారిపోయి ఉంటారు అక్కడ. ఓకే, ఆ సిటీలో ఉన్నట్టు తెలిసి వాళ్ళని తీసుకురావడానికి ఒక టీంను పంపుతుంది. ఫలానా పోలీస్ టీం ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఒక టీంను పంపితే ఈ టీం వాళ్ళని పోయి తీసుకొని వచ్చే క్రమంలో ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత డీల్ మాట్లాడుకుంటారు. మీకు వాళ్ళ నిందితులు ఎట్లాగో 23 కోట్లు కక్కాల్సి ఉంటుంది కదా, వాళ్ళందరికీ బాధితులకు ఇవ్వాల్సి ఉంటుంది. బాధితులకు 23 కోట్లు ఇచ్చే బదులు పోలీసులకే ఎంతో కొంత ఇస్తే పోలేదా అని నిందితులు ఏం చేస్తారు, ఎస్ఐ తీసుకుపోయినటువంటి టీం లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ ఉంటారో ఆ పోలీస్ ఆఫీసర్కు మీకు పలానా కొంత ఇస్తాం, మమ్మల్ని వదిలిపెట్టరు అంటే వాళ్ళు వదిలిపెట్టేస్తారు. వీళ్ళు టీం ఇక్కడికి వచ్చి ఏం చెప్తుంది అంటే, వాళ్ళు పారిపోయారు, సిటీ దగ్గర రాగానే మమ్మల్ని ఇట్లా తోసేసి పారిపోయారని ఏదో కథలు చెప్తారు. కథలు చెప్పిన తర్వాత వీళ్ళు ఈ నిందితులను తీసుకురానికి పోయి వచ్చేటప్పుడు నిందితులు పారిపోతే వాళ్ళని వెంట పోవాలి కదా, వాళ్ళ వెంట పోకుండా, వాళ్ళని గాలించకుండా, వాళ్ళు తప్పించుకుంటే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయకుండా సిటీకి ఎట్లా వస్తారనేది ఉన్నతాధికారికి, హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి వెంటనే దాని మీద విచారణ తీరి అంటే తేలుతుంది. ఎవరైతే ఆ టీంను లీడ్ చేసినటువంటి, తీసుకురానికి పోయిన టీం లీడ్ చేసిన పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ కొంత అవినీతికి పాల్పడ్డాడు, వీళ్ళకి డబ్బులు ముట్టజెప్పి ప్రయత్నం చేసి వాళ్ళు పారిపోయారు కావాలనేది ఆ విషయం తేలుతుంది. వెంటనే అతను సస్పెండ్ చేస్తుంది. ఇది స్టోరీ కాదు, మన హైదరాబాద్లో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఇతని పేరు టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి ఎస్ఐ ఇతను శ్రీకాంత్ గౌడ్ ఇతని పేరు. అయితే హైదరాబాద్లో సతీష్ అండ్ శిల్ప దంపతులు ఉంటారు, ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఇట్లనే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా పెట్టుబడుల పేరుతో చాలా వరకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వీళ్ళకి నమ్మకంగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దాదాపు 23 కోట్లు వీళ్ళు కలెక్ట్ చేసి ఆ డబ్బులు పట్టుకొని ఉడాయించారు. ఎటు వేరు అంటే ముంబైకి వేరు. ఓకే, ముంబైకి పోతే సాధారణంగా అందరూ ఫిర్యాదు చేస్తారు కదా, డబ్బులతో మోసం చేసి చిట్టీల పేరుతోని ఎత్తుకొని పోయింది, డబ్బులన్నీ తీసుకొని పోయింది, మాకు న్యాయం చేయండి అని ఫిర్యాదు ఇస్తారు కదా. అట్లనే చాలామంది 23 కోట్లు అంటే బాధితులు ఎంతోమంది ఉంటారు. ఆ బాధితులు సిసిఎస్ హైదరాబాద్ క్రైమ్ స్టేషన్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, అందులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే ఇంకా పోలీసులు ఎవరైనా కానీ నిందితుల కోసం పట్టుకుంటాం, మేము కేసు నమోదు చేస్తాం, అట్లా ఇట్లా అంటారు కదా. అయితే ఈ మోసపోయిన బాధితులలో హైదరాబాద్కు సంబంధించి, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద మనిషి కుమారుడు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ పెద్ద మనిషి కుమారుడు కూడా ఫిర్యాదు చేసిందట. పోలీసులు పెద్ద మనిషి కుమారుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు టేకప్లో కొద్దిగా సీరియస్నెస్ ఉంటుంది కదా, ఇక వెంటనే జల్లెడబడితే పోయినటువంటి సతీష్, శిల్ప 23 కోట్లు కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి ముంబై వేరు. ముంబైలో తలదాచుకున్నారు, ఎవరికి తెలవకుండా. ముంబైలో మనకు ఈ ఫిర్యాదు, ఈ బాధితులు ఫిర్యాదు సిసిఎస్లో చేసిరు. సిసిఎస్ ఏం చేసింది, ఒక టీంను పంపింది. ఎవరి ఆధ్వర్యంలో? ఎస్ఐ శ్రీకాంత్. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ నేతృత్వంలో ఒక టీంను పంపితే వీళ్ళు ముంబై వేయింది టీం. వీళ్ళని పట్టుకొని రిటర్న్ అయ్యారు. సదాశివపేట ఉంటుంది సంగారెడ్డి దగ్గర. ఇందాక వచ్చారు, 2 కార్లలో బయలుదేరారు. ఒక కార్లోనేమో నిందితులు ఇద్దరు ఎస్ఐ, ఇంకొక కారులో మిగిలిన పోయిన పోలీస్ టీం ఉంటారు, వీళ్ళందరూ బయలుదేరారు. వారం రోజుల క్రితం ముంబై వేరు, వాళ్ళని పట్టుకున్న తర్వాత 2 కార్లలో బయలుదేరారు. సదాశివపేట దగ్గర రాగానే వీళ్ళు పారిపోయారు. ఎవరిద్దరు? ఈ నిందితులు ఇద్దరు
పారిపోయారు అని ఇక్కడికి వచ్చి ఎవరు చెప్పారు? ఎస్ఐ అన్నట్టుగా శ్రీకాంత్ గౌడ్. ఆ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఇక్కడ అధికారులకు చెప్పిండు. అధికారులకు చెప్పి మేము పట్టుకొని వస్తుంటే మమ్మల్ని తోసేసి అట్లా ఇట్లా పారిపోయారు అనేది చెప్పిండు. చెప్పిన తర్వాత ఉన్నతాధికారి ఎవరు అంటే ఇక్కడ హైదరాబాద్ సిపి సజ్జనార్. హైదరాబాద్ సిపి వరకు ఈ విషయం పోయింది. ఆయనకు అనుమానం వచ్చి దీనిలో ఎంక్వైరీ చేసిండు. ప్రాథమికంగా ఇతను డబ్బులు తీసుకొనే వాళ్ళని వదిలేసినట్టు అన్ని కొన్ని ప్రాథమిక ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో వెంటనే ఈ ఎస్ఐని మనం చూసినాం కదా, ఈ ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సస్పెండ్లో ఉన్నాడు. అయితే సస్పెండ్ చేయడంతో పాటు 2 కోట్ల డీల్ ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐ 2 కోట్ల డీల్ ఒక్కడే చేసిండా, లేదంటే అక్కడి నుంచి సదాశివపేటలో వాళ్ళను నిందితులు ఎవరైతే పారిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఎవరినోని కలిసిండు అంటే ఉన్నతాధికారులను ఎవరెవరు కలిసిండు, వాళ్ళకి డబ్బులు ఏమైనా ముట్టినాయా, ఈయన 2 కోట్ల డబ్బును ఏం చేసిండు, 2 కోట్లు తీసుకున్నట్టు వస్తున్న ఆరోపణలో నిజం ఉందా, ఇతని టీంతో ఎవరెవరు పోలీసులు పోయారు, కారు నడిపింది ఎవరు వచ్చేటప్పుడు, ఆ కారు నడిపింది అయితే ఎస్ఐ నడపడు, ఎవరో పోలీసు వేరే కానిస్టేబుల్ నడుపుంటారు, ఆ కారు నడిపింది ఎవరు, అసలు అక్కడ ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చిండు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిన్న అన్ని విభాగాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా బంజారా హిల్స్లో, అందులో అన్ని విభాగాలను తనిఖీ చేసిండు. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతూ ఉంది, ఒక టాస్క్ ఫోర్సు ఎస్ఐ నిందితులను పట్టుకురావడానికి పోయి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎందుకు వచ్చినాయి, అసలు ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది, ఇట్లాంటి అన్ని అంశాలను కింది స్థాయి నుంచని కానిస్టేబుల్ నుంచని పై స్థాయి వరకు మొత్తం ప్రక్షాళన చేసే దిశగా పోలీస్ కమిషనర్ సజ్జనార్ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. చూడొచ్చు, నేను సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఇవి విజువల్స్ చూస్తున్నాం కదా. ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఏం చేశాడో చూస్తాం కదా. అంటే సినిమాను తలపించే స్టోరీ. సినిమాల్లో ఎట్లయితే దొంగలు పోలీసులకు అంటారు లంచం ఇస్తా అంటే వదిలేస్తారో, సేమ్ అదే తరహాలో జరిగినటువంటి ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది. మళ్ళా ఇప్పుడు ఏదైతే పారిపోయిన సతీష్ను శిల్ప దంపతులు ఉన్నారో ఆ దంపతుల కోసం మరో రెండు బృందాలు, పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి వాళ్ళు దొరికితే అమౌంట్ రికవరీ అవుతుందా, ఆ అమౌంట్లకి వెళ్ళి పోలీసులకి ఎంత పోయింది, పోలీసుల్లో ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్తో పాటు ఇంకా ఉన్నతాధికారులు ఎవరెంత తీసుకున్నారనే దాని మీద కూడా విచారణ కొనసాగుతుందా. మళ్ళీ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ కేసు సస్పెన్షన్ వరకే, ఎస్ఐని సస్పెండ్ చేయడం వరకే అవుతుందా, ముందుకు విచారణకు వెళ్తుందా, దీనిలో నిజాలు నిగ్గు తెలుస్తారా లేదా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ టాపిక్ మీద మీరు కూడా కామెంట్ చేయండి. పోలీస్ మీద 2 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు రావడం కరెక్టేనా? స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.